చూసారా భయ్య, రన్నర్ అప్ బిగ్ బాస్ సీజన్ 8 మన గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ ప్రెస్ మీట్ పెట్టంగానే మస్తు మంది ఉరికొచ్చేసినారు ఇక్కడికి. ఈ సందర్భంలో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మణికంఠ వల్లనే మీరు గెలిచినారు అని అనుకుంటారు చాలా మంది. సో ఈ విషయంపై చాలా క్లారిటీగా ఇచ్చిండు భయ్య. బట్ అది మాత్రం టీవీలో మనకి టెలికాస్ట్ కాలేదు. సో ఏమిచ్చిండో మీరు కూడా ఒకసారి వినేసేయండి. నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్ లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్, ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ, ఇమోషనల్లీ, మెంటల్లీ, నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసి. సో ఈ ప్రెస్ మీట్ ఇంకొక ఉద్దేశం ఏంటంటే భయ్య, గౌతమ్ కృష్ణ సోలో బాయ్ అనే మూవీ తీస్తుండు. సో అది ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరు ఇక్కడ హాజరైనారు.